గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 7 o'clock జూమ్ మీటింగ్లో రాజమౌళి గారు వారి యొక్క స్పీచ్లో జాయింట్స్ హెల్త్ గురించి చెప్పారు. సో ఈ జాయింట్ హెల్త్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనది స్కెల్టన్ సిస్టమ్. ఈ స్కెల్టన్ సిస్టమ్కు ఏంటంటే అది బోన్ వల్లనే స్కెల్టన్ తయారవుతుంది. సో ఈ స్కెల్టన్ ఎందుకంటే మన బాడీ ఒక షేప్ రావడానికి ఉపయోగపడుతుంది. సో మనకు అందులో భాగంగానే జాయింట్ కూడా మన బోన్స్ యొక్క జాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. అందులో 360 జాయింట్స్ ఉంటాయి మన ఉమెన్ బాడీలో. తర్వాత 206 బోన్స్ ఉంటాయి. ఈ 206 బోన్స్ను 360 చోట్ల జాయింట్స్గా ఒకటికొకటి ఉండి అవి మన యొక్క బాడీ కదలికకు ఉపయోగపడతాయి అన్నమాట. సో కార్టిలేజ్ ఈ రెండు బోన్స్కు మధ్యలో ఉన్నటువంటి జాయింట్ ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో కార్టిలేజ్ చాలా ముఖ్యమన్నమాట. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది తగ్గిపోతుందో అప్పుడు జాయింట్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పని తేలికపాటి కదలికలు, ఒత్తిడిని ముఖ్యంగా మోకాళ్ళపై తగ్గించడానికి కొరకు ఆరోగ్యకరమైనటువంటి బరువును పాటించడం మరియు రక్షణాత్మక జీవనశైలి అలవాట్లు అవసరం. కీళ్ళ చుట్టూ ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేయడం, బిగుతును తగ్గించడానికి చురుగ్గా ఉండడం మరియు మృదులాస్థికి మద్దతు ఇవ్వడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి ముఖ్యమైన వ్యూహాలన్నమాట. కీళ్ళ ఆరోగ్యానికి కీలకమైనటువంటి వ్యూహాలు ఏంటంటే మనం బాడీ మూవ్ ఫ్రీక్వెంట్లీ, ఎప్పుడు కూర్చోకుండా అలా ఉండకూడదు. ఎవ్రీ ½ an hour to 1 hourలో మనం మూవ్ కావాలి, అంటే కదలిక అనేది ఉండాలి. తర్వాత లో ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. మనము హెవీ వెయిట్ ఉన్నామనుకోండి, ఆ బరువంతా మోకాళ్ళ పైన పడి అది ఎప్పుడు జాయింట్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వెయిట్ మనం ఎంత ఉండాలో, మన వెయిట్ హైట్ ఏజ్ని బట్టి ఎంత ఉండాలో అంత ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ కూడా స్ట్రెంగ్త్గా ఉండాలి. ప్రాపర్ టెక్నిక్ అండ్ ప్రొటెక్షన్ కూడా అవసరం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే హెల్దీ డైట్. అంతా కూడా ఈ డైట్లోనే ఉంటుంది. మనం తీసుకునేటువంటి న్యూట్రిషన్లో ఉన్నటువంటి డైట్ ఏదైతే ఉంటుందో ఆ డైట్లో ఉన్నటువంటి పోషకాల వల్లనే మనకు బోన్ హెల్త్ బాగుంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే కామన్ జాయింట్స్ కేర్ టిప్స్ ఏంటంటే వార్మప్ చేయాలి, లిసన్ టు యువర్ బాడీ, తర్వాత అప్పుడప్పుడు చెకప్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఈ బోన్స్లో కూడా క్లాసిఫై చేసినప్పుడు దీంట్లో కొన్ని ఆ బోన్స్ యొక్క సైజును బట్టి వాటికి కొన్ని క్లాసిఫై చేశారు. లాంగ్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, షార్ట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్ ఇలాంటివి అన్నమాట. తర్వాత బోన్ కూడా మనకు స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్, రిబ్ కేజ్, ప్రొటెక్ట్స్ లంగ్స్ అన్నమాట. హార్ట్ తర్వాత ఇలాంటివి ఉంటాయి. స్పాంజీ బోన్, కాంపాక్ట్ బోన్, ఎల్లో బోన్, హెల్దీ బోన్ దాంట్లో కూడా ఉంటుందన్నమాట. సో మనకు ఈ కార్టిలేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మజిల్ మాస్ను కూడా చక్కగా మెయింటైన్ చేయాలి. ఈ బోన్కు చుట్టూ ఉన్నటువంటి బోన్ పైన ఉన్నటువంటి మజిల్ని చక్కటి మజిల్ కనుక ఉంటే బోన్ కూడా హెల్తీగా ఉంటుందన్నమాట.
స్టెబిలైజర్ అన్నమాట. తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి మనం బోన్ హెల్త్ గురించి అనేది చెప్పారు. ఒమేగా 3 అనేది ఉంటుంది, అది కూడా మనకు చాలా ముఖ్యం. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కాల్షియం. అసలు బోన్ టోటల్ స్ట్రక్చర్లో కాల్షియం పాత్ర చాలా ఉంటుంది. ఈ కాల్షియం రావాలి అని అంటే మనం ఏం తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, నేచురల్ ఫుడ్లో ఏంటి అని. ఎగ్స్ తీసుకోవాలి, పన్నీరు, లీఫీ వెజిటేబుల్స్, తర్వాత మన యొక్క హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్నటువంటి కాల్షియం, జాయింట్ సపోర్ట్స్, తర్వాత సింప్లీ ప్రోబయోటిక్, ఇలాంటివి కాల్షియం, విటమిన్స్, మెగ్నీషియం, ఇవన్నీ దీంట్లో, విటమిన్ డి, మెగ్నీషియం, ఇవన్నీ దీంట్లో దొరుకుతాయి అన్నమాట. ఈ కాల్షియంలో మనము బయట మెడిసిన్స్లో, మెడికల్ షాప్లో డాక్టర్స్ రాసిచ్చినటువంటి కాల్షియంలో ఓన్లీ కాల్షియం మాత్రమే ఉంటుంది. అదే మనం ఈ కాల్షియం మన సప్లిమెంట్స్లో విటమిన్ డి, మెగ్నీషియం కూడా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ మూడిటి వల్ల చాలా బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి కాల్షియం చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఈ న్యూట్రిషన్లో ఉన్నటువంటి కాల్షియాన్ని, విటమిన్, తర్వాత జాయింట్స్ సపోర్ట్ని, ఇలాంటివి తీసుకోవాలి. దాంతోపాటు ఒమేగా 3ని, తర్వాత సింప్లీ ప్రోబయోటిక్, తర్వాత స్కిన్ బూస్టరు, ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సో ఈ న్యూట్రియంట్స్ ఏదైతే పోషక పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి బోన్ హెల్త్కు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మనం ఏదైతే ఇందాక కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం అన్నది మనం రోజు తీసుకునే ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్లో ఇవి దొరకవు. మనం ఈ కాల్షియం ఏదైతే న్యూట్రిషన్లో ఉందో అందులో ఉంటాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బోన్ కూడా మన టీత్కు చాలా అవసరం. బోన్ హెల్త్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ టీత్ ఆల్సో. టీత్ హెల్తీగా ఉండాలంటే బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. తర్వాత వెయిట్ లాస్, మజిల్ సపోర్టు, హెల్తీ నర్వ్స్, కిడ్నీ హెల్త్, ఉమెన్స్ హెల్త్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నిటికి కూడా మనకు బోన్ హెల్త్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే గ్లూకోజమైన్ అనేది ఒక రా మెటీరియల్ ఉంటుంది. దీని ఉపయోగం వల్ల ఏమైంది అని అంటే కార్టిలేజ్ని బాగా పెంచుతుందన్నమాట. మరి కార్టిలేజ్ ఎప్పుడైతే మెరుగవుతుందో ఈ లూబ్రికెంట్గా పనిచేస్తుంది. ఒక బోన్కి మధ్యలో జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ను కదలిక కోసము ఒక లూబ్రికేషన్ లాగా, ఒక తైలంలాగా యూజ్ అవుతుందన్నమాట. ఏది? కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ని మంచిగా ఉండాలి అని అంటే ఏంటి? గ్లూకోజమైన్ అనేది రా మెటీరియల్ ఉండాలి. సో ఈ జాయింట్ సపోర్ట్లో ఈ గ్లూకోజమైన్ అనేది ఉందన్నమాట. మన యొక్క హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ జాయింట్ సపోర్ట్ దాంట్లో ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం తీసుకోవాలి. దాంట్లో ఇంకో కీ బెనిఫిట్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, లూబ్రికేషన్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ కూడా వస్తుందన్నమాట. హెల్తీ బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మెటబాలిక్ సపోర్ట్ ఉంటుంది, బోన్ హెల్త్ సపోర్ట్ ఉంటుంది. సో కాబట్టి మనం కాల్షియం ట్యాబ్లెట్స్ని, జాయింట్ సపోర్ట్ను, స్కిన్ బూస్టర్ను, ఒమేగా 3ని, మల్టీవిటామిన్స్ కూడా మనం రెగ్యులర్గా మన యొక్క కోచ్ చెప్పిన ప్రకారంగా తీసుకోవాలి. దీనివల్ల మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం బాడీ కదలిక కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బోన్స్ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగమే మన న్యూట్రిషన్. దీన్ని ఏ విధంగా చేయాలన్నది చాలా చక్కగా వివరించారు. కొంతమంది ఎవరైతే ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నారో, అంటే బోన్ ప్రాబ్లం తోటి వచ్చి సిస్టానికి తీసుకుంటున్న వాళ్ళ అనుభవాలు కూడా అదే చెప్పారు. ఇవి తీసుకోవడం వల్ల మాకు ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయినవి, మెరుగైనవి అని చెప్పారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఫీడ్బ్యాక్ మాత్రమే, రాజమౌళి గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో మన న్యూట్రిషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్. సో ఈ వీడియోను మీరు చూసి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ యొక్క మీటింగ్కి రాని వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియోని చూడడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.